ముందుగా అందరికీ నమస్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. షిరిడి సాయిబాబా సెప్టెంబర్ 28, 1835వ సంవత్సరంలో జన్మించారు. సాయిబాబా భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, ఒక సాధువు, ఒక యోగి. సాయిబాబా గారి అసలు పేరు, జన్మస్థలం ఎవరికీ తెలియదు. అనేక మంది ముస్లింలు, హిందువులు సాయిబాబాని ఒక సాధువుగా పూజిస్తారు. సాయిబాబా హిందువా, ముస్లిమా, వేరే ఇంకేదైనా మతమా అంటే ఎవరు సరిగా చెప్పలేరు. ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం మసీదులో జీవించారు, కానీ ఆయన స్వర్గ సమాధి అయింది మాత్రం ఒక ఆలయంలో. సాయిబాబా 2 మతాల పద్ధతులను తన బోధనలతో అవలంబించారు. సాయిబాబా గారు ఎప్పుడూ ఒక వాక్యం చెప్తుండేవారు, అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏక్ హే, అంటే అందరికీ ప్రభువు ఒక్కడే అని అర్థం. హిందూ సాంప్రదాయానికి చెందిన భక్తులు ఎక్కువ వరకు సాయిబాబాని ఆ శివుని అవతారముగా, శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారముగా భావించి పూజించేవారు. సాయిబాబా జన్మస్థలం ఏంటో చాలామందికి తెలియదు. ఆయన షిరిడీ చుట్టుపక్కలే ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు షిరిడీయే ఆయన జన్మస్థలం అని భావించేవారు. గుజరాత్కి చెందిన ప్రజలు, మహారాష్ట్రకి చెందిన ప్రజలు, తెలంగాణ, ఆంధ్రాకి చెందిన ప్రజలు ఆయనని ఒక దైవ స్వరూపంగా, దేవుడిగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు. షిరిడీలో సాయిబాబా నివసిస్తున్నప్పుడు ఆయన చుట్టుపక్కల ప్రజలు, మీ జన్మ స్థలం ఏంటి, మీ నామం ఏంటి, మీ పుట్టు పూర్వత్రాలు ఏంటి, మీ తల్లిదండ్రులు ఎవరు, ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన వాటి గురించి పట్టించుకునేవారు కారు, ఎవరికి చెప్పేవారు కారు. మీరు ఇవన్నీ ఎందుకు చెప్పరు అని జనాలు ప్రశ్నించగా సాయిబాబా వారు ఏం సమాధానం చెప్పేవారంట తెలుసా? నాది ఏ కులం, నాదేం నామం, నా తల్లిదండ్రులు ఎవరు, నేను ఏ స్థలంలో పుట్టాను, ఇవన్నీ తెలిస్తే ముందుగా ప్రజలు తమ గుండెల్లో ఈయనది ఈ మతం, ఈయన ఈ కులానికి చెందినవాడు, ఈయన గోత్రం ఇది అని మనసులో నాటేసుకుంటారు. నేను ఏదైతే గట్టి సంకల్పంతోని జనాలందరూ ఒకటేలాగా ఉండాలి, ఈ కులమత భేదాలు ఉండొద్దు అని అనుకుంటున్నాను, నా గురించి అందరికీ తెలిస్తే అది సాధ్యపడదు, అందుకే నా గురించి నేను చెప్పదలుచుకోలేదు అని అనేవారంట. సాయిబాబాకి ఒక ప్రియ శిష్యుడు ఉండేవారు, మహల్సాపతి అతని పేరు. మహల్సాపతి ఒకనాడు అడగగా సాయిబాబా గారు, నేను ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను, కానీ ఒక ఫకీరు సంరక్షణలో పెరిగాను అని చెప్పేవారంట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కొన్ని పురాణాలలో మాత్రం ఇలా ఉంది. సాయిబాబా గారు షిరిడీకి సుమారు ఆయన 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చారని చాలామంది అంటారు. ఆయన ఒక వేప చెట్టు కింద నిత్యం రాత్రి పగలు ఏదో ధ్యానం చేస్తూ, తపస్సు చేస్తూ ఉండేవారంట. అతన్ని చూసి ఆ షిరిడి గ్రామస్తులందరూ ఆశ్చర్యపడేవారంట. ఎప్పుడు ఏదో ధ్యానంలో ఉండిపోతారు ఎవరైనా అని ఆశ్చర్యంలో ఉండేవారంట. షిరిడి గ్రామంలో మహల్సాపతి, అప్పా జోగలే, కాశీనాథ వంటి ధార్మిక మార్గంలో నడిచే ఈ ముగ్గురు మాత్రం శ్రీ సాయిబాబా గారిని ఎప్పుడూ దర్శించుకునేవారంట. మిగతా కొంతమంది గ్రామస్తులు సాయిబాబాని ఒక పిచ్చివాడిలాగా భావించి రాళ్ళు విసరడం అలాంటివి చేసేవారంట. ఎందుకంటే ఈ సాయిబాబా అనే వ్యక్తి ఓ చెట్టు కింద కూర్చొని రోజులు తడబడి అలా ధ్యానంలోనే ఉండేవారంట. ఆయన కాలకృత్యాలు తీర్చుకునేవారు కాదంట. స్నానం చేయడం కానీ, బట్టలు మార్చుకోవడం కానీ ఇలాంటివి ఏవీ చేసేవారు కాదంట. నిత్యం అదే చెట్టు కింద కూర్చొని ఏదో ధ్యానం చేస్తూ, ఏదో తపస్సు చేస్తూ ఉండేవారంట. ఇది చూసి కొంతమంది ఈయన ఒక దేవుడు అని పూజించేవారు, ఇంకొంతమంది ఈయన ఒక పిచ్చివాడు, వెర్రివాడు అని భావించి రాళ్ళు విసరడం ఇలాంటివి చేసేవారంట. తరువాత కొన్ని రోజులు సాయిబాబా షిరిడి నుండి మాయమయ్యారు. ఆయన ఆ గ్రామంలో లేరు. చాలామంది గ్రామస్తులు ఎప్పుడూ ధ్యానం చేసుకునే వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అని చాలా రోజులు వెతికారు, కానీ ఆయన కనిపించలేదు. చాలా ఏళ్ళ తర్వాత 1958వ సంవత్సరంలో మళ్ళీ ఆయన షిరిడీకి తిరిగి వచ్చారు. ఆయన షిరిడీకి చెందిన చాంద్ పాటిల్తో కలిసి షిరిడీకి తిరిగి వచ్చారు అని అంటారు. అక్కడ ఆలయంలో పనిచేస్తున్న ఒక పూజారి మహల్సాపతి సాయిబాబాను చూసి ఆనందంలో రండి సాయి అని ఆహ్వానించారంట. అప్పటి నుండి ఈ సాయి నామం స్థిరపడింది. తరువాత ఆయన సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు మనకి షిరిడిలో ద్వారకామయ్య అని ఉంటుంది కదా, అది ఒకప్పటి పాత మసీదు. దాన్ని ఆయన నివాసంగా చేసుకొని సాయిబాబా గారు అందులో నివసించేవారంట. ఎప్పుడు నిత్యం ఆ మసీదులో దుని వెలిగించేవారంట. ఆ దుని నుంచి వచ్చే విభూదిని తన దర్శనార్థం వచ్చిన భక్తులకు ఇచ్చేవారంట. నా విభూదే మీ అందరికీ రక్ష, మీకు ఏ మందులు అవసరం లేదు,
ఈ విభూతిని స్వీకరించండి, మీకున్న కష్టాలు రోగాలు అన్నీ నాశనం అయిపోతాయని చెప్పేవారంట. ఆయన చెప్పిన విధంగానే ఎవరైతే ప్రజలు ఆయన విభూతిని స్వీకరిస్తారో వాళ్ళకున్న ఏ కష్టాలున్నా ఏ రోగాలున్నా దూరం అయ్యేవంట. అలా ఆయనని ఒక దేవుడిగా, ఒక వైద్యుడిగా రకరకాలుగా భావించి పూజలు చేసేవారు. ఇప్పుడు మనం శ్రీ సాయిబాబా సచ్చరిత్రలోని మొదటి అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. అధ్యాయం స్టార్ట్ చేసే ముందుగా విఘ్నేశ్వరుడిని, సరస్వతీదేవిని, సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, మన గురువులను అందరినీ తలుచుకొని మన కథను ప్రారంభిద్దాం. సాయిబాబా గారి ప్రథమ భక్తుడు హేమడ్ పంత్ ఈ సచ్చరిత్రను ప్రారంభించారు. తన జీవితంలో జరిగిన అనుభవాలను, తను కల్లారా చూసిన సాయిబాబా మహిమలను, శక్తులను తనకు తెలిసినంత వరకు ఈ సాయి చరిత్రలో రచించారు. అవన్నీ ఆయన మాటలతోని మనం తెలుసుకుందాం. 1910వ సంవత్సరంలో హేమడ్ పంత్ సాయిబాబా గారిని దర్శించుకోవడానికి షిరిడీ వెళ్ళారు. అప్పుడు జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఇప్పుడు మనకి మిక్సీలు, గ్రైండర్లు ఉన్నట్టు ఆ కాలంలో ఉండేవి కాదు కదా. ఆ కాలంలో తిరగలి అని ఉండేది. ఈ హేమడ్ పంత్ వెళ్ళినప్పుడు సాయిబాబా గారు ఏం చేస్తున్నారంటే ఒక క్లాత్ పరిచి దానిపైన ఒక తిరగలి ఉంచి గోధుమలు వేసి పిడికెడు చొప్పున గోధుమలు వేసి దాన్ని విసురుతున్నారంట. అది చూసి ఈ హేమడ్ పంత్ ఆశ్చర్యపోయాడంట. ఏం చేస్తున్నారు ఈ సాయిబాబా? ఈ గోధుమ పిండి వస్తుంది, దీంతో ఏం చేస్తారు? ఈ గోధుమలను ఎందుకు విసురుతున్నారు? వీరు ఏమి తన కోసం తను వండుకొని తినేవారు కాదు, భిక్షాటన చేసి జీవిస్తారు. ఈయన ఒకరింటికి వెళ్ళగానే వాళ్ళే ఏదో పండో ఫలమో రొట్టెనో ఏదో ఒకటి ఇస్తారు. మరి ఈయన ఇంతగానం గోధుమలు తెచ్చి విసురుతూ ఇంత గోధుమ పిండిని తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని హేమడ్ పంత్ ఆలోచిస్తున్నాడంట. ఆ తర్వాత ఒకరొకరు జనాలు పెరగడం స్టార్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాడు బాబా, ఎందుకు ఇలా విసురుతున్నారని తనలో తానే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చాలా గోధుమ పిండి వస్తుంది. ఇంత గోధుమ పిండి ఆయన నిల్వ ఉంచుకోలేరు, ఆయన వండుకోలేడు. మరి ఏం చేస్తాడు? పోనీ ఎవరైనా వెళ్ళి అడుగుదామా అంటే ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. అందరూ సరే ఏం చేస్తున్నారో చెయ్యని అన్నట్టు నిల్చొని చూస్తున్నారు. ఈ బాబా చేస్తున్న వింత చర్య గురించి నలుగురు 4 మాటలు మాట్లాడుతూ అది షిరిడి గ్రామం అంతా తెలిసిపోయింది. ఇంకా జనాలందరూ బాబా ఇలా ఎందుకు తిరగలతో గోధుమలను విసురుతున్నారు, ఇంత పిండిని ఏం చేస్తారు అని ప్రతి ఒక్కరు వచ్చి ఆయన చూడడం స్టార్ట్ చేశారంట. ఎవరికి ఇది ఎందుకు చేస్తున్నావు అనే ధైర్యం అయితే లేదు. ఒక 4 స్త్రీలు మాత్రం ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ తిరగలి తీసుకొని వాళ్ళు కూడా అలా పిండిని తీయడం స్టార్ట్ చేశారంట. బాబా పాటలు పాడుతూ ఆయన మహిమల గురించి మాట్లాడుకుంటూ అలా తిరగలి తిప్పుతున్నారంట. ఇదంతా చూస్తుంటే బాబాకి కోపం వస్తుందంట. ఎందుకు వీళ్ళు నేను చేసుకున్న పని నన్ను చేసుకునేయకుండా మధ్యలో వచ్చారు అని. కానీ వాళ్ళ భక్తికి ఆయన సంతోషించి ఆయనలో ఆయన్నే ఒక చిరునవ్వు నవ్వుకున్నారంట. అయితే ఈ 4 స్త్రీలు ఉన్న చోట ఉండగా ముచ్చట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఏమనుకుంటున్నారు? ఈ బాబాకి ఇల్లు లేదు, పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, పోనీ ఆయన పైన ఆధారపడి ఉన్నవాళ్ళు లేరు, ఆయన ఎవరినైనా పోషించేది ఉందా అంటే వాళ్ళు లేరు, ఆయన ఎలాగో భిక్షాటం చేసి జీవించేవారు, ఇంట్లో వండుకోరు, ఏం చేయరు, ఇది ఏం చేస్తారు ఆయన అని ఆలోచిస్తూ ఇలా అనుకున్నారంట. బాబా చాలా దయాహృదయం కలవారు, మనకి ఈ పిండిని పంచి పెడతారు కాబోలు, అందుకే ఇంతగానం పిండి చేస్తున్నారు ఆయన, ఈ ఊర్లో ఉండే ప్రజలందరికీ కొంచెం కొంచెం పిండిని పంచుతారు అనుకుంటా అని ఇంకా ఆనందంతో డబుల్ సంతోషంతో ఇంకా వాళ్ళు పిండిని విసరడం స్టార్ట్ చేశారంట. గోధుమలు విసరడం అయిపోయిన తర్వాత ఆ 4 స్త్రీలు ఆ ఉన్న పిండినంతని 4 భాగాలుగా విభజించి ఎవరి భాగం వాళ్ళది అని 4 భాగాలు తీసుకున్నారంట. అంతవరకు శాంతంగా జరిగిందంతా గమనిస్తున్న బాబాకి ఒక్కసారి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంకా వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారంట. ఓ స్త్రీలారా, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఎవరి సొమ్మని ఈ పిండంతని తీసుకోబోతున్నారు? నా పనేదో నేను చేసుకుంటుంటే మధ్యలో వచ్చి నన్ను అడగకుండా మీ భాగాలు మీరు తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఇది ఎవరి సొమ్ము అనుకుంటున్నారని వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశాడంట. ఈ పిండిని తీసుకెళ్ళి గ్రామం సరిహద్దుల్లో చల్లండి అని ఆ 4 స్త్రీలకి చెప్పాడంట. వీళ్ళు ఈ మాటలు విని ఆశ్చర్యపోయారంట. ఇంత కష్టపడి పిండిని తీసి ఎక్కడో గ్రామంలో చల్లమంటాడేంటి అని. కొంచెం ధైర్యం చేసుకొని హేమడ్ పంత్ బాబాని అడిగారంట. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇలా పిండి విసరడం ఏంటి, దాన్ని మళ్ళీ పాడేయడం ఏంటి, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అడిగాడంట. దానికి బాబా ఏం చెప్పారంట అంటే, ఊరిలో ప్రజలందరూ కలరా వ్యాధితోని బాధపడుతున్నారు, దాన్ని శాంతింప చేయాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పారంట.
అప్పుడు వాళ్ళకి అర్థమైంది మనం విసిరినవి గోధుమలు కావు, కలరా దూరం చేయడానికి బాబాగారు ఏదో మంత్రించి ఏవో గింజలు వేశారు, దానితో వచ్చిన పిండిని మనం ఊరి సరిహద్దుల్లో అంతా చల్లితే వాళ్ళ ఊరికి ఎలాంటి అంటురోగాలు ఏవి ఉండవని వాళ్ళకి అప్పుడు అర్థమయ్యి బాబా చెప్పినట్టుగానే ఆ పిండిని తీసుకెళ్ళి గ్రామం సరిహద్దుల్లో మొత్తం చల్లారంట. అప్పటి నుండి ఊరిలో కలరా తగ్గాను. గ్రామంలోని ప్రజలందరూ చాలా ఆనందించారు. ఇది అంతయు వినిన తర్వాత హేమడ్ పంత్ చాలా సంతోషించాడు. హేమడ్ పంత్కి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. అసలు గోధుమ పిండికి కలరా తగ్గిపోవడం ఏంటి, ఈ రెండిటికి ఏంటి సంబంధం, బాబా ఇలా ఎలా చేశారు, ఇది ఎక్కడి విచిత్రం, ఇవన్నీ ఆలోచించి ఆయన ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి, ఈ సాయి మహిమలు అందరూ చదవాలి అనే ఉద్దేశంతో ఈ సాయి చరిత్ర ప్రారంభించారనమాట. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అధ్యాయం ఆయనకి కలిగిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఆయన ఈ గోధుమ పిండికి రిలేటెడ్ స్టోరీని ఆయన రాశారు. తిరుగలి విసురుట దాని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశము ఏంటి అని ప్రజలు అడగగా బాబాగారు ఏం చెప్పేవారంట అంటే, నేను విసురుతున్నది గోధుమలు కాదు, నా భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి విసురుచున్నాను అని చెప్పేవారంట. బాబాగారి ఉద్దేశంలో తిరుగలి యొక్క కింద రాయి కర్మ, మీద రాయి భక్తి, చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. ఒక మనిషికి జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది అంటే మొట్టమొదట తను చేసిన పాపాలు, కర్మలు, కోరికలు ఇవన్నీ తుడిచివేసినప్పుడే. దాని తరువాత అతనిలోని అహంకారము చంపుకోవాలి. తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొను అంటే జ్ఞానము విడవకు, గట్టిగా పట్టుకో. నేనెట్లా గట్టిగా పట్టుకొని గోధుమలు విసురుతున్నానో నువ్వు అలాగే నీ జ్ఞానం అనే దాన్ని గట్టిగా పట్టుకొని నీ కర్మలను, పాపాలను గట్టిగా విసిరిపాడే అని అర్థం. సాయిబాబా సచ్చరిత్రలోని మొదటి అధ్యాయం సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.